రీజనబుల్ చెప్పాలి, ఎందుకంటే మీకు తెలియదు కాదు, మార్కెట్లో ఎవరికి అడిగినా చెప్తాను. నేను యాక్చువల్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రైస్ చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అత్తాపూర్కి ఆరంగర్కి అతి దగ్గరలో ఉన్న బుజ్వేల్ గ్రీన్ సిటీ కాలనీలో ఓనర్ జాబ్ లొకేషన్ షిఫ్ట్ కావడం వల్ల 5 సంవత్సరాల పాత ఇల్లు, చాలా బాగుంది ఇల్లు, 171 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చూసే సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శివశంకర్ గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం. అంత మంచిదేనా? అంత మంచిదే. 5 years ఓల్డ్ ఇల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి, అమ్మడానికి రీజన్ ఏంటి? నేను జాబ్ చేస్తాను. ఓకే. సో జాబ్ లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల నేను ఇల్లు అమ్ముతున్నాను. ఓకే. అది లొకేషన్ కరెంట్లీ హైదరాబాద్లో వర్క్ చేస్తాను. బెంగళూరుకి షిఫ్ట్ అయింది డ్యూ టు కంపెనీ ఎక్స్పాన్షన్. సో దానివల్ల నేను కంప్లీట్ ఇక్కడ నుండి మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నేను అక్కడ షిఫ్ట్ అవుతున్నాను. షిఫ్ట్ అయితే కాబట్టి మొత్తం అమ్ముకొని పోవాల్సి వస్తుంది. అవును. టోటల్ స్క్వేర్ యార్డ్స్ 171 స్క్వేర్ యార్డ్స్. నియర్ బై ప్రైమ్ లొకేషన్ వచ్చేసి ఒకటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గరలో ఉంది. అది 3 kilometers ఉంటుంది. రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 3 kilometers ఉంటుంది. అరంగర్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుంది. 3 kilometers. ఇంకొకటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మనం అరంగర్ నుంచి స్టార్ట్ అయ్యి మేదిపట్నం వరకు వెళ్తుంది. ఓకే. పిల్లర్ నెంబర్ 215 నుంచి అత్తాపూర్ డైరీ ఫామ్ ఏరియా మొత్తం నుంచి పిల్లర్ నెంబర్ 215 నుంచి ఒక 3 kilometers ఉంటుంది. సో ఎక్కడ చూసుకున్నా మనము మెహదీపట్నం పోవాలన్నా ఇక్కడ గచ్చిబౌలి చూసుకోవాలి దగ్గర ఉంది కాబట్టి ఒకసారి మొత్తం సిటీలోకి ఎట్లా వెళ్ళొచ్చు. అవును, చాలా దగ్గర ఉంటుంది. ఓకే. సో ఇవి దీని ప్రైమ్ బెనిఫిట్స్ వచ్చేసి గ్రీన్ సిటీ కాలనీ. మంచి ప్రైమ్ లొకేషన్. కాలనీ కూడా చాలా బాగుంది. సీసీ రోడ్స్ అయిపోయినాయి, మొత్తం డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. నేబర్స్ ఎలా ఉంటారన్న? చాలా మంచిగా ఉంటుంది. ఎంప్లాయీస్ నేబర్స్ అంతా మొత్తం ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్. ఇప్పుడు దగ్గర సూపర్ మార్కెట్స్ ఇవన్నీ మనకు అన్ని వాకబుల్ డిస్టెన్సే కదా. అవును. సూపర్ మార్కెట్లు, పిల్లలకి స్కూల్స్ కానీ దగ్గరలో డిమార్ట్ ఉంటుంది. మనకు ఏమైనా షాప్స్ అవి కావాలన్నా కొంచెం మంచి లొకేషన్ దగ్గరలోనే ఉంటుంది. గ్రీన్ సిటీ కాలనీ. ఓకేనా. 171 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ ఎంత నిలుది? వెస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ 27 x 57. మంచిగా ఉన్నాయి డైమెన్షన్, బాగున్నాయి. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిందండి? 1400 ఎస్ఎఫ్టీ. పార్కింగ్ కూడా బాగుంది. మీ కార్ ఈజీగా పట్టింది. పార్కింగ్ కార్ బట్టంగా కారు 7 seater కార్ ఈజీగా పట్టింది. 7 seater కార్ ఈజీగా పట్టింది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ బైక్ కూడా పడుతుంది. మళ్ళీ వాకబుల్. మన ఇల్లు కూడా మంచిగా ఉంది. 5 years ఓల్డ్ లాగా అనిపిస్తలేదు. అలా నీట్గా మెయింటైన్ చేశారు. అవును. ఓకే, అంత బాగుంది. ప్రైస్ ఎంత చెప్తారు చెప్పండి? ప్రైస్ 1.4 నెగోషియబుల్ ఉంటుంది. రీజనబుల్ చెప్పాలి, ఎందుకంటే మీకు తెలియదు కాదు, మార్కెట్లో ఎవరికి అడిగినా చెప్తాను. నేను యాక్చువల్ దృష్టిలో పెట్టుకొని ప్రైస్ చెప్పండి. నేను ఇప్పుడు ప్లాట్ రేటు నేను అది ప్లస్ ఇల్లు కట్టడానికి రేట్ వేస్తే అది ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టే చెప్తాను. దాన్ని బట్టే మీరు మార్కెట్లో ఎక్కడానికి అనుకోండి ఈ ప్రైస్ ఉంది అంతేగా మీరు చెప్పేది. 1,40,00,000 ల్యాండ్ రేట్ అనేది బేస్ చేసుకొని చెప్తారు. అవును, కనుక్కోవచ్చు. మీకు కూడా అర్జెంట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్. నీకు ఎన్విరాన్మెంట్ కూడా చూస్తే ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంది. మనకు పొల్యూషన్ సైడ్ అసలు నో ఎఫెక్ట్. ఓకే, పొల్యూషన్ ఏం లేదు. పొల్యూషన్ బాగుంది. వాటర్ ఫుల్ ఉన్నాయి. ఓకే అన్న. 1,40,00,000. ప్రైస్ నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది. ఎంతవరకు కావచ్చు అంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. బ్యాంక్ లోన్స్ వస్తాయి సార్? బ్యాంక్ లోన్ ఉంది, నాది ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లోన్ ఉంది. ఓకే. లోన్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే మంచిగా వస్తుంది లోన్. అవును. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారు కదా, శివశంకర్ గారు అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసుకోవచ్చు మీరు. 7 seater కార్ ఈజీగా పట్టంగా కూడా మనకు తిరగడానికి చాలా స్పేస్ ఉంది. కార్ తీసేస్తే కూడా మీరు ఒకసారి వీడియో చూడొచ్చు ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో. అటుపక్కన చూసుకుంటే మనకి మెట్లున్నాయి. మెట్ల కింద మంచి వాష్ ఏరియా ఉందన్నమాట. సో పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. మనకి పార్కింగ్లో కూడా చూసుకోవచ్చు, గోడలకు మంచి టైల్స్ వేశారు. 5 years ఓల్డ్ ఇల్లు అయినా సరే ఓనర్స్ మంచిగా మెయింటైన్ చేయడం వల్ల ఇల్లు అద్భుతంగా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, మంచి స్పేస్ ఉంది. ఇల్లు చుట్టూ అద్భుతమైన సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. అట్ లాస్ట్కి మనకి బోర్ ఉంది, సంప్ ఉంది, అవి కూడా చూపిస్తాను. మెయిన్ డోర్ కూడా మంచి టేకుడ్ వాడి మంచిగా రూపొందించడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, హాల్ అయితే చాలా బాగుంది. మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని, అద్భుతమైన ఫాల్ సీలింగ్తోని, గోడలకి మంచి డిజైనర్ స్టిక్కర్లతోని చాలా అద్భుతంగా ఇల్లు అయితే వీళ్ళు రూపొందించుకున్నారు.
ఫ్రెండ్స్ అటు పక్కన మనకి కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇటు పక్కన మనకి 2 బెడ్రూమ్స్, కామన్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచి ఆర్చ్తో అద్భుతమైన డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. మంచి సైజు మంచం పట్టి కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ అయితే ఉంది. సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి. బీరువా స్పేస్ కూడా మంచిగా ఉంది. మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. ఇందులో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ముందు మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్తోని ఉన్న దాంట్లో బాగుంది కామన్ బాత్రూమ్. దీనికి ఆనుగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 2 పిల్లలు సరిపడే విధంగా ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లెజెంట్ కలర్స్తో చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట. సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగుంది. హాల్ కూడా చూసుకోవచ్చు. డైమెన్షన్స్ ప్లానింగ్ బాగుంది కాబట్టి హాల్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. పెద్ద టీవీ పట్టే విధంగా కూడా మంచి స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో మంచి ఆర్చ్తోని మనం అటు సైడ్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఒక 4 వ్యక్తులు ఈజీగా కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇల్లు ఇంకా అద్భుతమైన లుక్ వస్తుంది. ఎందుకంటే కబోర్డ్స్ చేయించుకునే విధంగా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉందన్నమాట. ఫస్ట్ కిచెన్కి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న పూజ గది ఉంది. ఒక వ్యక్తి కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకునే విధంగా ఉంది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. సరిపడిన సెల్ఫ్లు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం డోర్లు కానీ కిటికీలు కానీ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. అటు పక్కన మనకి వాష్ ఏరియా ఉంది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి బోర్ పాయింట్. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటు ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి సంప్ అనమాట. మంచి వాటర్ కెపాసిటీతోని సంప్ కూడా ఉంది. చూసారు కదా, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన సెట్ బ్యాక్ బాగుంది, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ బాగుంది, అటు పక్కన కూడా మంచి సెట్ బ్యాక్ ఉంది. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ మరోసారి ప్రైస్ గురించి, లోన్ గురించి డిస్కస్ చేద్దాం. చూసారు కదా, ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మంచిగా ఉంది ఇల్లు కూడా. 5 years ఓల్డ్. ఓనర్ గారు అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా చెప్పారు. ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1,40,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి నేను కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేస్తే చిన్న ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.